హలో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఈరోజు మీ ముందుకి వచ్చేసాను. ఈరోజు మీకు చూపించబోయేది తెలగపిండి కూర. ఇది ఎలా చేయాలన్నది మీ ప్రాసెస్లో చూపిస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఈ తెలగపిండి మనకి అచ్చుల్లా వస్తుంది ఫ్రెండ్స్. బయట షాపుల్లో అయితే మనకి పౌడర్ రూపంలో వస్తుంది. అయితే మనం ఈ పౌడర్ని మిక్సీలో ఒక అచ్చులా తెచ్చుకుంటే మిక్సీలో కొట్టుకొని దాన్ని పౌడర్ చేసుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. దీన్ని మనం నీళ్ళలో నానబెట్టుకోవాలి ఒక అరగంట. దాంట్లో ఏమన్నా రాళ్ళు చిన్నవి ఇసుక ఉంటే అవన్నీ వడదేవుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మనం ఒక అరగంట నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత మనకి నీళ్ళని వడదేవుకోవాలి. దాంట్లో ఏమన్నా రాళ్ళు కానీ చిన్న ఇసుక కానీ ఏమన్నా ఉంటే కనుక అవన్నీ మనకి క్లియర్ అయిపోతాయి ఫ్రెండ్స్. చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుందన్నమాట, పొడి పొడిగా. దీంట్లోకి ఒక 3 ఉల్లిపాయలు, ఒక 5 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర బాగా అన్నీ వేయించుకున్న తర్వాత మనం ఇక్కడ పిట్టి తీసుకున్నాం కదా, నువ్వులు తెలగపిండి, దానిని దీంట్లో వేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట. వెల్లుల్లిపాయలు, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసి వీటిని ఇలా వేయించుకున్న తర్వాత మనకి పొడి పొడిగా వచ్చేస్తుంది. తర్వాత దీన్ని తీసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే, అంతే. చాలా సులువు ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి దీన్ని ట్రై చేయండి. సో ఈ విధంగా వస్తుందన్నమాట, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, చాలా హెల్తీ రెసిపీ. వారానికి లేదా మంత్లీ వన్స్ ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా హెల్తీ, కాల్షియం ఎక్కువగా ఉంటుంది కదా, ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మరి ఒక రెసిపీతో మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్, యువర్ జర్నీ రేవతి.